ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పుంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం కల్పించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది, టీడీపీ నాయకులు సివి రెడ్డి, మాధవరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ పథకము పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ అనే ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన పేదరికురాలు నిత్యము పేదలకు ఈ మధ్యాహ్నం భోజనం అందిస్తూ ఎన్నో సంవత్సరాలు ఆమె గడిపి పేదలకు అందరికీ కూడా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆమె పేరు మనము నిత్యము తలుచుకోవాలా. అటువంటి వ్యక్తులను మనం ఎప్పుడు చూడాలని చెప్పి ఆ పెద్ద ఆలోచనతో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి పేరు పెట్టినందుకు అతను కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ